హైదరాబాద్లో కూడా ఇందిరమ్మ ఇళ్ల పనులు షురూ కాబోతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఖచ్చితంగా ఆదేశాలు ఇచ్చారు. కాకపోతే అవి ఇందిరమ్మ ఇళ్ళు కాదు, ఇందిరమ్మ కాలనీలు. G+3 మోడల్లో ఈ ఇందిరమ్మ కాలనీలు నిర్మాణానికి రేవంత్ సర్కార్ ముందడుగులు వేస్తోంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నటువంటి ఒక 15 మురికివాడల్ని ప్రధానంగా ఎంచుకుని దాని యొక్క క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలను ఇప్పటికే చేపట్టి దానికి మొత్తం చదునంతా చేసి ఇప్పటికే ఒక బేస్మెంట్ అది వేసి ఒక కార్యక్రమానికి పూనుకుందానంటే కనుక ఖచ్చితంగా ఉననే సందర్భం వినిపిస్తోంది. సుమారుగా G+3 మోడల్లో సుమారుగా ఎవరైతే ఇప్పటికే 25 లక్షల మంది GHMC పరిధిలో చాలామంది ఇది అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా అంటే ఇందిరమ్మ ఇల్లు కాదవి, ఇందిరమ్మ కాలనీలు అంటూ కూడా ప్రభుత్వం చెప్పుకొస్తోంది. హైదరాబాద్లో ఇందిరమ్మ మోడల్ కాలనీలు G+3 ఇళ్ల నిర్మాణాలకు రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. గ్రేటర్ పరిధిలో 15 ఏరియాల్లో ప్రభుత్వ స్థలాలు గుర్తించింది రేవంత్ సర్కార్. గ్రేటర్ హైదరాబాద్లో 84,000 ఇళ్ల నిర్మాణాలు కసరత్తు చేపడుతోంది రేవంత్ సర్కార్. ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రేటర్లో 24 లక్షల దరఖాస్తులు ఇప్పటికే ఫైల్ అయిపోయి ఉన్నాయి. దాదాపు 70% మంది ఇల్లు లేవని కూడా డిక్లరేషన్ కూడా ఇచ్చారు. 5 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఆ 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాకే తర్వాత 2028 ఎన్నికలకు సంబంధించి ఓట్లు అడుగుతామంటూ కూడా రేవంత్ సర్కార్ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గూడు లేని నిరుపేదల సొంతింటి కల సాకారం చేసేందుకు స్థానికంగానే ఇందిరమ్మ మోడల్ కాలనీలు ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. GHMC పాలకవర్గం కాలపరిమితి మరో 8 నెలలు ముగిసి ఎన్నికలు రాబోతుండటంతో స్థానికంగా పట్టు సాధించేందుకు 6 గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంపై దృష్టి సారిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రధానంగా ప్రభుత్వ స్థలాల్లో నిరుపేదలు అక్రమంగా ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక నివాసాల స్థలంలో భవిష్యత్తులో నిర్వహణ భారం లేకుండా G+3 పద్ధతిలో చిన్నపాటి భవన సముదాయాలను నిర్మించాలని నిర్ణయించింది. అందులో ఇన్ సిటీ కింద అక్కడి నివాసితులకు ఇళ్లను కేటాయించి మిగిలిన ఇళ్లను అర్హులైన సమీప స్థానికులకు మంజూరులో ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి ఒక లబ్ధిదారుడు ఎవరైతే దరఖాస్తుదారుడు ఉన్నారో ఆ యొక్క ఆయన మాట్లాడేదో ఒకసారి విందాం. మాకు ఇల్లు కూలిపోయింది, గూనెకలు పాత ఇల్లు వెనకండి మా పటేల్ కూలిపోతే ఇక ఆయన పరీక్షలు కూడా నాకు ఇచ్చింది. 2 లక్షలు వచ్చినాయి. రేవంత్ రెడ్డికి మాకు ఇల్లు ఇచ్చిన ఆదిశీనికి కదంపల్లి మాకు ఇల్లు కూలిపోయింది, గూనెకలు పాత ఇల్లు వెనకండి మా పటేల్ కూలిపోతే ఇక ఆయన పరీక్షలు కూడా నాకు ఇచ్చింది. 2 లక్షలు వచ్చినాయి. రేవంత్ రెడ్డికి మాకు ఇల్లు ఇచ్చిన ఆదిశీనికి కదంపల్లి మాకు ఇల్లు 20 ఏళ్లకు పైగా పేదలు నివసిస్తున్న ప్రభుత్వ స్థలాలపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. అర్బన్ డివిజన్ల వారీగా గుర్తించేందుకు సర్వేకు సైతం దిగింది. ఇప్పటికే హైదరాబాద్ జిల్లా పరిధిలో సుమారు 15 ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించింది. సైదాబాద్లోని సరళీదేవి నగర్, అలాగే పిల్లిగుడిసెలు, మారేడుపల్లిలోని అంబేద్కర్ నగర్, గురుబ్రహ్మ నగర్, ఆసిఫ్ నగర్ మండలాల్లోని 4 బస్తీలు, మెహదీపట్నంలోని మాంగార్ బస్తీ తదితర ప్రాంతాలను గుర్తించి ఇందిరమ్మ మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దేందుకు సిద్ధమైంది. జూబ్లీ హిల్స్లోని 9 ఎకరాలు, అంబేద్కర్ నగర్లోని 5 ఎకరాల ప్రభుత్వ భూమిపై కూడా సర్వే నిర్వహిస్తున్నారు అధికారులు. అయితే డబుల్ బెడ్రూమ్ భవన సముదాయాలు నిర్మించిన తరహాలోనే బస్తీలోని గుడిసెలు కూల్చి అక్కడే గృహ సముదాయాలు నిర్మిస్తామని చెప్పడంతో పేదలు పెద్దగా ఆసక్తి చూపనట్లుగా తెలుస్తోంది. మొత్తం 8 మండలాల్లోని 15 బస్తీలను ఇళ్ల నిర్మాణానికి ఎంపిక చేయగా అందులో సగానికి పైగా బస్తీవాసుల నుంచి పెద్దగా సుముఖత వ్యక్తం కానట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ వారికి సర్ది చెప్పి ఒప్పించేందుకు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరొక ఇందిరమ్మ లబ్ధిదారుల యొక్క మాటలు కూడా విందాం ఇప్పుడు మనం. చెల్లు నియోజకవర్గం మండలం కొట్టపల్లి గ్రామం రాంపూర్ మాలాంటి ఈ పేద ప్రజలకు ఇల్లు ఇచ్చినందుకు చెల్లు నియోజకవర్గం మండలం కొట్టపల్లి గ్రామం రాంపూర్ మాలాంటి ఈ పేద ప్రజలకు ఇల్లు ఇచ్చినందుకు చెల్లు నియోజకవర్గం మండలం కొట్టపల్లి గ్రామం రాంపూర్ మాలాంటి ఈ పేద ప్రజలకు ఇల్లు ఇచ్చినందుకు చెల్లు నియోజకవర్గం మండలం కొట్టపల్లి గ్రామం రాంపూర్ మాలాంటి ఈ పేద ప్రజలకు ఇందిరమ్మ మోడల్ కాలనీలు G+3 భవన సముదాయాల్లో సింగిల్ బెడ్రూమ్ చూపున ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందిరమ్మ పథకం కింద ఇళ్ల నిర్మాణాల కోసం స్థలాల కొరత కారణంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కాకుండా సింగిల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తే రెట్టింపు కుటుంబాలకు లబ్ధి చేకూర్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లుగా ప్రభుత్వం నుంచి సమాచారం. ఒక్కో లబ్ధిదారునికి 400 స్క్వేర్ ఫీట్స్
విస్తీర్ణంలో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో మొదటి విడతగా కనీసం సుమారు 3,500 ఇళ్ల చొప్పున 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెరసి 84,000 ఇళ్లు నిర్మించేలా ప్రణాళిక రూపొందించుకున్నట్లుగా తెలుస్తోంది. తీసుకున్న గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా మా కంది శ్రీనివాసరెడ్డి గారు సీతక్క గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ వార్డ్ నెంబర్ 45లో వచ్చిన బెనిఫిషరీ అందరికీ ఈ 45 రోజుల్లో వాళ్ళు స్టార్ట్ చేసుకోవాలి. దానికి విడతల వారీగా బేస్మెంట్ లెవెల్కు ₹1,00,000, రూఫ్ లెవెల్కు ₹1,00,000, స్లాబ్ వేసిన తర్వాత 2 లక్షలు, దాని తర్వాత ఫైనల్గా ₹1,00,000, మొత్తం ₹5,00,000 లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఇవి ఆదిలాబాద్ పట్టణ ప్రజలతో పాటు బెనిఫిషరీని కూడా కోరుతున్నాం. ఎవరికి ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా కానీ ఎవరైనా అవినీతికి పాల్పడి మిమ్మల్ని ఏమైనా డబ్బులు అడిగినా కానీ ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి కానీ, జిల్లా కలెక్టర్ గారికి కానీ, ఎస్పీ గారికి కానీ డైరెక్ట్గా మీరు ఫోన్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు, రిటర్న్లో కూడా పిటిషన్ ఇవ్వచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం కాబట్టి ఎక్కడ అవినీతి లోపించకుండా ప్రభుత్వం మంచి మంచి స్కీమ్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంది. కాబట్టి మీరు అందరూ ఈ స్కీమ్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా రిమైనింగ్ వారికి కూడా, మిగిలిన వారికి ఇప్పుడు 3,500 యూనిట్స్ రావడం జరిగింది. త్వరలో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా మరొక 1,100-1,500 యూనిట్లు మళ్ళీ ఇస్తామని చెప్పిండ్రు. వాటిని కూడా 2వ ఫేజ్లో తీసుకుందాం. ఆదిలాబాద్ పట్టణంలో మనం ఇవన్నీ పకడ్బందీగా స్టార్ట్ చేసుకుందామని చెప్పేసి ఈ స్కీమ్ని మాకు అవకాశం కల్పించిన మా కంది శ్రీనివాసరెడ్డి గారికి కానీ, సీతక్క గారికి, మినిస్టర్ గారికి, ఇన్ఛార్జ్ మంత్రి గారికి కానీ, సీఎం గారికి మా ఆదిలాబాద్ పట్టణ ప్రజల తరపున, కాలనీవాసుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గూడు లేని నిరుపేదల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినట్లుగా అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన కొత్తలు నిర్వహించినటువంటి ప్రజాపాలనలో సుమారుగా 24 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. అందులో దాదాపు 70% వరకు కుటుంబాలకు గూడు లేదని, కనీసం స్థలం లేదని కూడా డిక్లరేషన్ ఇచ్చారు. మొత్తం మీద ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న కుటుంబాల్లో హైదరాబాద్ జిల్లా వాసులే అధికంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత మేడ్చల్, అలాగే రంగారెడ్డి జిల్లా నుంచి దరఖాస్తులు వెలువలా వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. గత 6 నెలల క్రితం దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో సర్వేలో ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్లో వివరాలు నమోదు చేసి అర్హులను గుర్తించారు. కేవలం హైదరాబాద్లోనే 1,00,000 కుటుంబాలు అర్హులుగా ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. మిగతా వారంతా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో కూడా అర్హుల జాబితా అధికంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి హృదయపూర్వక వందనాలు. అలాగే కానాపూర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పాటిల్ గారికి హృదయపూర్వక వందనాలు. మా అందరినీ పేదలను గుర్తించి ఈరోజు మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ లెటర్ ఇచ్చి మాకు సన్న బియ్యం రేషన్ కార్డు దాదాపు మా పెళ్ళై 10 సంవత్సరాలు అయితే, అంతకుముందు పెళ్ళైన వాళ్ళకి ఇప్పుడు మాకు పెళ్ళైన వాళ్ళకి అసలు రానేలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాకు రేషన్ కార్డులు, సన్న బియ్యము, ఇందిరమ్మ ఇల్లు, ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు ఇవన్నీ మాకు అందుతున్నాయి. కాబట్టి మేమందరము ఇండ్లు అందుకున్న మేమందరము రేవంత్ రెడ్డి సారికి, బొజ్జు పాటిల్ గారికి వందనాలు. ఇల్లు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి, తర్వాత ఎడమ బొజ్జు గారికి ధన్యవాదాలు. మాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు ఎడమ బొజ్జు గారికి ధన్యవాదాలు. మరొకవైపు తల తాకట్టు పెట్టైనా సరే రానున్న 3.5 ఏళ్లలో పేదలకు 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని, ఆ తర్వాతే అసెంబ్లీ ఎన్నికల్లో మీ గుమ్మం వద్దకు వచ్చి ఓట్లు అడుగుతామని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో గత ప్రభుత్వం 93,000 ఇళ్లను మొదలుపెట్టి 66,000 ఇళ్లు పూర్తి చేసిందని, మిగిలినవి మొండి గోడలతోనే దర్శనమిచ్చాయని కూడా ఆరోపించారు ఆయన. తప్పకుండా 1000 ఇల్లు బఫర్ లిస్ట్ కూడా తయారు చేయాలని, 1000 ఇల్లు బఫర్ లిస్ట్ తయారు చేయాలని కూడా గౌరవ కలెక్టర్ గారిని ఆదేశిస్తున్నాము. కాబట్టి ఇందిరమ్మ ప్రభుత్వం తల తాకట్టు పెట్టిన పేదవాడి ప్రభుత్వం మీకు అండగా ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కాదు, ఎప్పుడు మీకు అండగా ఉండేది ఇందిరమ్మ ప్రభుత్వం.
ఇంకొక 500 ఇయ్యండి. తప్పకుండా 1000 ఇల్లు బఫర్ లిస్ట్ కూడా తయారు చేయాలని 1000 ఇల్లు బఫర్ లిస్ట్ తయారు చేయాలని కూడా గౌరవ కలెక్టర్ గారిని ఆదేశిస్తున్నాము. కాబట్టి ఇందిరమ్మ ప్రభుత్వం తల తాకట్టు పెట్టిన పేదవాడి ప్రభుత్వం మీకు అండగా ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కాదు, ఎప్పుడు మీకు అండగా ఉండేది ఇందిరమ్మ ప్రభుత్వం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.